పాలక్ కిచిడి సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న కప్పు పెసలైతే తీసుకున్నాను. పొట్టు పెసలు. ఇంకా ఒక కప్పు గోధుమ నూకైతే తీసుకున్నాను. రవ్వ కాదు ఇది, గోధుమ నూక, బ్రోకెన్ వీట్ అంటారు కదా అది. అది వేసి కడిగి బాగా 2, 3 సార్లు కడిగి ఒక అర్ధగంట నానబెట్టుకొని 3 విజిల్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. కడాయిలో నూనె, నెయ్యి వేసుకొని జీలకర్ర, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం అయితే వేసుకున్నాను. ఇంకా టొమాటో, పాలకూర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని 1 కప్పు నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మనం పెసలు, గోధుమ రవ్వ ఉంది కదా, ఆ ఉడికించుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర చల్లి కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలతో నంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి.